ఫెర్టిలిటీ సెంటర్స్. ఫెర్టిలిటీ సెంటర్స్ అనేవి పుట్టగొడుగుల్లా పెరుగుతున్నాయని చెప్పొచ్చు. అసలు ఫెర్టిలిటీ అంటే ఏంటి? అర్ధగర్భం ద్వారా అనేక విషయాలు కూడా ఇప్పుడు బయటకొస్తున్నాయని చెప్పొచ్చు. అసలు సరోగసీ అంటే ఏంటి? ఇలా అనేక ప్రశ్నలకు సమాధానం చెప్పడానికి ఇప్పుడు మనతో పాటు గైనకాలజిస్ట్ డాక్టర్ ప్రీతి కృష్ణ గారు మనతో పాటు ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్తే మ్యామ్. నమస్తే అండి. ఎలా ఉన్నారు మ్యామ్? ఆల్ గుడ్. అంటే చాలా మంది కూడా ఈ రోజుల్లో మనం చూస్తున్నాం. అంటే బాడీ స్ట్రక్చర్ డిస్టర్బ్ అవ్వకూడదు, ఫిట్నెస్గా ఉండాలి అని అంటే చాలామంది సరోగసీ ద్వారా పిల్లల్ని కంటాం, లేకపోతే అర్ధగర్భంని అప్రోచ్ అవటం జరుగుతుంది. కానీ అంతకంటే ఎక్కువగా చూసుకుంటే ఒక అమ్మాయికి, ఒక మహిళకి హెల్త్ ఇష్యూస్ వల్ల కూడా అలా చూస్ చేసుకోవచ్చు అనుకోవచ్చు. అసలు ఫెర్టిలిటీ అంటే ఏంటి? ఫర్టిలిటీ అంటే బేసికల్గా ఫర్టిలిటీ అంటే కూడా ఇప్పుడు ఇన్ఫర్టిలిటీ అనమాట. ఓకే. ఫర్టిలిటీ అంటే పిల్లల్ని కనడం అనేది ఫర్టిలిటీ అని అంటాము. ఇన్ఫర్టిలిటీ అనేది మళ్ళీ 2 టైప్స్ ఉంటాయి మాది. అది ఏంటి అంటే ఒకటి ప్రైమరీ ఇన్ఫర్టిలిటీ, సెకండరీ ఇన్ఫర్టిలిటీ అనమాట. పూర్వంలో మనం 15 years బ్యాక్, 20 years బ్యాక్ ఇన్ని ఫర్టిలిటీ సెంటర్స్ లేవు. అవును. మనకి ఏంటి అంటే ఇప్పుడు ప్రతి వీధికి ఒక ఫర్టిలిటీ సెంటర్ ఉందన్నమాట. అది ఏ లెవెల్ ఆఫ్ రిజిస్ట్రేషన్ ఉంది అనేది పక్కన పెడితే ఫర్టిలిటీ అన్నట్టుగానే ఉందన్నమాట. సో ఇప్పుడు ప్రైమరీ ఇన్ఫర్టిలిటీ ఏంటి అంటే పెళ్ళైన 1 year వరకు కూడా హస్బెండ్ అండ్ వైఫ్ ఆర్ టుగెదర్ అండ్ హ్యావింగ్ ఇంటర్కోర్స్ అట్లీస్ట్ ట్వైస్ ఎ వీక్ అయినా కానీ ఒకసారి కూడా ప్రెగ్నెన్సీ రాలేదు అని అంటే ప్రైమరీ ఇన్ఫర్టిలిటీ అంటాం అనమాట. సెకండరీ ఇన్ఫర్టిలిటీ అంటే ఏంటి అంటే మనకి ఆల్రెడీ బేబీ ఉంది, లేకపోతే ఒకసారి ప్రెగ్నెన్సీ వచ్చింది కానీ ఇట్ డింట్ ల్యాండ్ అప్ ఇన్ అ బేబీ, అబార్షన్ అయింది అని అంటే దాన్ని సెకండరీ ఇన్ఫర్టిలిటీ అంటాం అనమాట. సో ఫర్ సమ్ ర్యాండమ్ రీజన్ ఇట్ డింట్ హ్యాపెన్ ప్రాపర్లీ, ఏదో అబార్షన్ అయిపోయింది అంటే కూడా దాన్ని సెకండరీ ఇన్ఫర్టిలిటీ అంటాం అనమాట. అయితే ఇప్పుడు ఇది చూసుకుంటే ఇంకొకటి ఏంటి అంటే ఈ ఫర్టిలిటీ రేట్ మనకి అన్నీ చేంజ్ అయిపోయాయి అనమాట. ఈ 15 yearsలో ఎట్లయితే భూముల రేట్లు పెరిగిపోయాయో, ఎట్లయితే మనకి లైఫ్ స్టైల్ అన్ని లైఫ్ స్టైల్ చేంజెస్ కూడా చాలా చేంజ్ అయిపోయినాయి అనమాట. అసలు మ్యాన్ ఆర్ మేడ్ అంటే ఉమెన్ ఆర్ మ్యాన్ ఆర్ మేడ్ టు మూవ్ అరౌండ్. కానీ మనకేంటి అంటే మనం కూర్చున్న దగ్గరికి అన్నీ వచ్చేస్తున్నాయి, అన్ని ఫోన్లో రేడియేషన్తో పాటు అన్నీ అనమాట. నీకు ఏది కావాలంటే అది నీకు ఫోన్లోకే వచ్చేస్తుంది. ఇప్పుడు మనం ఏదైనా కొనాలి అనుకుంటే వీ యూస్ టు మూవ్ అవుట్ అట్లీస్ట్. ఇప్పుడు అలా ఏమీ లేదు, మనము జస్ట్ ఒక బటన్ నొక్కేస్తే అన్నీ మన దగ్గరికి వచ్చి కూర్చుంటున్నాయన్నమాట. సో మన లైఫ్ స్టైల్ ఎంత చేంజ్ అయిందో మన లైఫ్ స్టైల్ ప్రకారంగా మనకి డిసీజెస్ కూడా అలానే వస్తున్నాయి అనమాట. ఇన్ఫర్టిలిటీ, పిల్లలు పుట్టకపోవడం అనేది కూడా ఇప్పుడు ఒక డిసీజ్ అయిపోయింది అనమాట అది. సో అది కూడా మనకు ఒక డిసీజ్ అయిపోవడం వల్ల ఏంటి అంటే జనాలు కూడా బేసికల్గా బతకడం మానేసి భయపడుతున్నారనమాట. నీకు ఈ ప్రాబ్లం ఉంది అని అంటే ప్రాబ్లంకి సొల్యూషన్ అనేది వెతుక్కోవాలి. దేర్స్ ఆర్ సింపుల్ ప్రాబ్లమ్స్, ఇంట్లో చిన్న ఇంగ్రీడియంట్స్తో ట్రీట్ అయ్యే ప్రాబ్లమ్స్ కూడా లైఫ్ స్టైల్ వల్ల దాన్ని కూడా మనం డిస్టర్బ్ చేసుకుంటున్నాము. మన పర్సనాలిటీ పైన కాన్సన్ట్రేట్ చేయకపోవడము, ఏదన్నా అంటే ఇంకా వర్క్ అని ఆ ప్రెషర్ తీసుకోవడము, పక్కన నుంచి ఇంకా ప్రెషర్, పిల్లలు ఎప్పుడు అనేసి. ఇప్పుడు వాట్ ఎవర్ ఇట్ ఈస్, మీరు ఎగ్జామ్ రాసినట్టు మ్యారేజ్ అవుతుంది అనమాట. మ్యారేజ్ ఇస్ లైక్ అన్ ఎగ్జామ్, దాని రిజల్ట్ ఏంటి? కిడ్స్ అనమాట. సో ఎగ్జామ్ రాయడమే కాకుండా మనకి కిడ్స్ పుట్టడం తోటి ఆడవాళ్ళకి కూడా వాల్యూ అనేది యాడ్ అవుతుంది అన్న దృష్టిలో కూడా ఉన్నారు, అది కూడా ఉంది. అండ్ ఇప్పుడు చూసుకుంటే కరెక్ట్ పార్ట్నర్ దొరకకపోవడము, రైట్ టైంలో రైట్ థింగ్స్ అవ్వకపోవడం, రైట్ టైంలో మ్యారేజ్ అవ్వకపోవడము, రైట్ టైంలో కెరియర్లో సెటిల్ అవ్వకపోవడము, రైట్ టైంలో మనకి కిడ్స్ ప్లాన్ చేసుకోలేకపోవడం వల్ల మనకి ఈ ప్రాబ్లమ్స్ అనేవి కొంచెం బాగా ఎక్కువ అవుతుంది అనమాట. అండ్ ఇంకా మ్యారేజ్ అయిపోయిన తర్వాత అండర్స్టాండింగ్కి చాలా టైం తీసుకుంటున్నారు. వైఫ్ అండ్ హస్బెండ్ ఆల్సో దే ఆర్ టేకింగ్ లాట్ ఆఫ్ టైమ్ ఫర్ అండర్స్టాండింగ్ ఆల్సో. చిన్న విషయాలకి కూడా చిరాకు పడడం, చిన్న విషయాలకి కూడా మనము ఏదో పెద్ద విషయం అయిపోయింది అనేసి అలా థింక్ చేయటము, స్ట్రెస్ చేయడము. తర్వాత ఏదైనా కానీ ఇప్పుడు మనకి ఏదైనా ప్రాబ్లం ఉందంటే పూర్వంలో అయితే మనం పక్క మనిషికి చెప్పుకుంటే కొంచెం సొల్యూషన్ దొరికేది. ఇప్పుడేంటి అంతా గూగుల్లోనే కొడుతున్నారు, దాంట్లోనే డిసిషన్ తీసేసుకుంటున్నారు. దాంట్లో ఇన్ఫర్మేషన్ బట్టి సెల్ఫ్ డయాగ్నోసిస్ ఎక్కువైపోయింది, సెల్ఫ్ ట్రీట్మెంట్ ఎక్కువైపోయింది, సెల్ఫ్ రియలైజేషన్ కూడా చాలా వరకు వాళ్ళే డయాగ్నోస్ చేసుకుంటున్నారు అనమాట. ఇప్పుడు లైఫ్ స్టైల్ చూసుకుంటే చాలా మంది కూడా ఒకరిని చూసి ఒకరు ఇన్స్పైర్ అవుతున్నారు అనమాట. స్మోకింగ్ కానీ, ఆల్కహాల్ కానీ, ఇంకా రకరకాలుగా అనమాట. ఇంకా ఆ రెండితో కాకుండా ఇంకెక్కువ అనమాట. ఈ ఇంపాక్ట్ అంతా మగవాళ్ళకి దే కెన్ హ్యావ్ అ రిపేర్.
ఏంటి అంటే వాళ్ళకి ఎవ్రీ 90 డేస్‌కి స్పెర్మ్ ప్రొడక్షన్ అనేది స్పెర్మటోజెనెసిస్ అనేది జరుగుతుంది. బట్ ఆడవాళ్ళకి ఏంటి అంటే వాటెవర్ డ్యామేజ్ హస్ హ్యాపెండ్ అది రిపేర్ అవ్వడం ఇట్ ఈస్ ఓన్లీ సెమీ పర్మనెంట్ అనమాట. ఓకే. వీళ్ళకి అయితే పర్మనెంట్‌గా ఏమీ ఉండదు. వీళ్ళకి రిపేర్ అవుతది. వీళ్ళకేంటి అంటే ఎగ్స్‌లో మనకి అంటే ఓవరీలో ఉన్న ఎగ్స్ ఒక క్వాంటిటీ తోటి పుడతామనమాట మనం. అవును. అది ఎగ్ రిజర్వ్ బ్యాంక్ బ్యాలెన్స్ లాగా అది కట్ అవ్వడమే తప్ప మనము దాన్ని పెంచడానికి ఏమీ చేయలేము. అండ్ ఏజ్ ఈజ్ ఆల్సో వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ అనమాట. సో వీ హ్యావ్ టు ప్లాన్ రైట్ థింగ్స్ ఎట్ రైట్ టైం. సో ఇది అసలు అంటే మ్యామ్ పిల్లల్ని కనాలి అంటే అసలు కరెక్ట్ ఏజ్ అనేది ఉంటుందంటారా అసలు? డెఫినెట్‌గా ఉంటుందండి. యాక్చువల్‌గా ఐడియల్ ఏజ్ ఏంటి అంటే చెప్తే షాక్ అవుతారు కానీ 20 ఇయర్స్ ఇస్ ద ఐడియల్ ఏజ్. 20-25 అనమాట. 30 ఇయర్స్ వచ్చేసరికి ఇట్ ఈస్ యూ ఆర్ గోయింగ్ ఇంటూ ద కొంచెం నెగెటివ్ జోన్‌లోకి వెళ్ళిపోతున్నాం అన్నట్టుగా మనము తీసుకోవాలన్నమాట. 30 ఇయర్స్ వచ్చేసరికి మనకేంటి అంటే ఓవేరియన్ రిజర్వ్ తగ్గుతూ వస్తుందన్నమాట. 35 దగ్గరికి వచ్చేసరికి మనకి ఇలా ఉన్న గ్రాఫ్ కాస్త ఇలా అయిపోతుంటుంది డౌన్ అవుతుంది. ఎగ్ రిజర్వ్ తక్కువైపోతుంది అంటే డెఫినెట్‌గా మనకి ఎగ్ క్వాలిటీ కూడా తగ్గిపోతుందని మనం ఆలోచించాలన్నమాట. సో సో అప్పుడు ఏజ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ ఫ్యాక్టర్. తర్వాత ఇంకొకటి ఏంటి అంటే మనకి ల్యాబ్ వాల్యూ అనమాట. జస్ట్ బ్లడ్ టెస్ట్‌లో మనకి ఏఎంహెచ్ అనేది ఒకటి ఉంటుందన్నమాట. సో ఏఎంహెచ్ ఈజ్ ఓన్లీ ఎ ల్యాబ్ వాల్యూ. కాకపోతే దాంతో పాటు ఏజ్ కూడా కన్సిడర్ చేయాలి. దాంతో పాటు ఏంటి అంటే యాంట్రల్ ఫాలిక్యులర్ కౌంట్. అంటే మనం స్కాన్ చేసి చూస్తే ఒక ఓవరీలో ఎన్ని ఎగ్స్ ఉన్నాయి, ఇటు సైడ్, అటు సైడ్ ఎన్ని ఎగ్స్ ఉన్నాయి అనేది మనకు తెలుస్తుందన్నమాట. సో ఈ 3 ఫ్యాక్టర్స్ తీసుకోవాలి. ఏజ్, యాంట్రల్ ఫాలిక్యులర్ కౌంట్ అండ్ ఏఎంహెచ్. ఈ 3 ఓకే మిడ్ రేంజ్‌లోనే ఉన్నాయి. దే ఆర్ నాట్ ఇన్ ద వర్స్ట్ స్టేట్ అంటే దెన్ ఎవ్రీ లేడీ విల్ డిజర్వ్ అ టైలర్ మేడ్ అప్రోచ్ అనమాట. మీరు వేసుకున్న డ్రెస్ నాకు పట్టదు. నేను వేసుకున్న డ్రెస్ మీకు లూజ్ అవ్వచ్చు. సో టైలర్ మేడ్ అప్రోచ్ ఎవ్రీ లేడీ విల్ నాట్ నీడ్ ఐవీఎఫ్ కానీ లేకపోతే ఐయుఐ కానీ ఎవ్రీ లేడీ విల్ నాట్ నీడ్ దట్ కైండ్ ఆఫ్ ట్రీట్మెంట్ అనమాట. అంటే రైట్ టైంలో మనము డయాగ్నోస్ చేసి మనము రాంగ్ ట్రాక్‌లోకి వెళ్ళకుండా మనది మనం చూసుకోవచ్చు. కాకపోతే ఏంటి అంటే యూ హ్యావ్ టు బీ అండర్ ద గైడెన్స్ ఆఫ్ అ గుడ్ డాక్టర్.